అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికలు ఇవి. వీటిలో వచ్చిన ప్రధానమైన వార్తలు, ముఖ్యమైన వార్తలు అన్నీ కూడా చూసి చదివి అనలైజ్ చేసి ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసే ఏకైక ఛానల్ మంది. సో ప్రతిరోజు చూస్తున్న వాళ్ళు ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఇంకో 10 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే, రియాలిటీకి దగ్గరగా ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ ఇంపార్టెంట్. అలాగే నేను ప్రతిరోజు కూడా మన సబ్స్క్రైబర్స్ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు, స్మాల్ స్కేల్ బిజినెస్ ప్రమోట్ చేస్తున్నాను కదా. ఎందుకంటే నేను సబ్స్క్రైబర్స్ వలన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. సబ్స్క్రైబర్స్ నన్ను మొదటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కిస్తూ వచ్చారు. కాబట్టి మొదట్లో నాకు సాయం కావాలన్నా సరే పంపించారు. సో ఇప్పుడు నేను సబ్స్క్రైబర్స్ కొంతమందికి సాయం చేస్తూ ఉన్నాను రకరకాల రూపంలో. కొంతమంది నగదు అడుగుతున్నారు, కొంతమంది ఆరోగ్యం బాగోలేదు అది అంటున్నారు, ఇది అంటున్నారు, నిన్న ఎగ్జామ్ ఫీజు అన్నారు. ఇలా రకరకాలుగా ఏదో మనకు తోచినంత చేస్తున్నాం. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు ప్రమోట్ చేస్తే మంచిది, ఉపయోగపడుతుందని అనిపించి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తున్నాను. సో ఇందులో మన ఇంట్లో నిత్యావసర వస్తువు మిరియాలు మనం డైలీ వాడతాం, బ్లాక్ పెప్పర్. సో దీన్ని ఆర్గానిక్ వేలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా, అసలు హాట్ వాటర్ ట్రీట్మెంట్ అటువంటిది ఏమీ లేకుండా కూడా పండిస్తున్నారనమాట. కర్ణాటకలోని ప్రాంతంలో పండిస్తున్నారు. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆర్డర్ పెట్టవచ్చు. మీకు ఎక్కడైనా దేశంలో ఎక్కడున్నా సరే మీకు పార్సల్ పంపిస్తారు. ఇదిగోండి ఈ నెంబరు, ఓన్లీ వాట్సాప్ 9686819057. ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు మిరియాలు ఎంత కావాలో అంత ఆర్డర్ పెట్టండి. ఆర్గానిక్ వేలో పండించిన ఎటువంటి కెమికల్స్ వాడరు. అలాగే మరో ఇంపార్టెంట్ అనౌన్స్మెంటు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా, మ్యారేజ్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ నుంచి కూడా విపరీతంగా మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయంట. కాబట్టి ఫ్రీలాన్స్లో ఒక పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద కార్పొరేట్ తరహాలో కాకుండా ఫ్రీలాన్స్లో ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ఇంటికి వచ్చి, మీరు చెప్పిన చోటకు వచ్చి మేకప్ చేసే మన సబ్స్క్రైబర్ ఒక ఆమె శిరీష తెల్ల అని, ఆమె హైదరాబాద్లో ఉంటారు. ఆమె చిన్న చిన్న సెలబ్రిటీలకి వాళ్ళకి వీళ్ళకి కూడా మేకప్ చేస్తుంటారు. మంచి పేరు ఉంది, తన ప్రొఫెషన్లో తనకు మంచి పేరు ఉంది. కాబట్టి ఇదిగోండి, వీలైతే ఈ పేజీ మేకప్ మంత్ర శిరీష తెల్ల మేకప్ ఆర్టిస్ట్ అని చూడొచ్చు. అలాగే తన మొబైల్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను. రాంగ్ కాల్స్, అనవసరమైన కాల్స్ కాకుండా వీలైతే కాల్ చేయండి. 7207085529 7207085529కి కాల్ చేయండి. సరే, ఇది పక్కన పెట్టేద్దాం, ఇంకా ప్రమోషన్స్ అయిపోయాయి. అవసరమైన వాళ్ళు మాత్రమే కాల్స్ చేయండి. సరే, ఇక పక్కన పెడితే భాజపా కూటమి మహాసునామీ, జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా. నిన్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నిన్న కౌంటింగ్ చేశారు కదా, ఆ ఫలితాల మీద ఈరోజు అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వార్త అదే. మహారాష్ట్రలో 200 సీట్లకు పైబడి రావడమే కష్టం అనుకున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మ్యాక్సిమం 170 మాత్రమే వస్తాయి అని రిపోర్ట్లు ఇచ్చిన తరుణంలో ఒక్క కేకే సర్వే మాత్రమే 225 వస్తాయి మహాయుతికి అని రిపోర్ట్ ఇచ్చిన తరుణంలో నిన్న చూసారా 234 గెలిచింది మహారాష్ట్రలో. అక్కడ ఇప్పుడు ఏ ఒక్క పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. మహారాష్ట్రలో ఏ ఒక్క పార్టీకి అంటే ఏ సింగిల్ పార్టీకి కూడా లేదు. అందరికీ కలిపి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. మహావికాస్ అఘాడీలో ఉన్న శివసేనకి, ఎన్సీపీకి, కాంగ్రెస్కి కలిపితే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. కానీ సింగిల్గా ఏ పార్టీకి లేదు. అది ఒక పెద్ద సమస్యగా మారింది అక్కడ. మహారాష్ట్రలో కమలదళం వికసించింది. మహావికాస్ అఘాడీని మట్టి కరిపిస్తూ తిరుగులేని విజయం సాధించింది. జార్ఖండ్లో హేమంతం విరిసింది. ఇండియా కూటమి పరువు నిలిపింది. మొత్తానికి ఒకటి మాత్రం స్పష్టమండి, హర్యానాలో గెలిచిన, మహారాష్ట్రలో గెలిచిన బీజేపీని 2014లో గద్దెనెక్కించే వరకు ఆర్ఎస్ఎస్ యాక్టివ్గా ఉంది. ఆ తర్వాత సరే మా పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పి ఆర్ఎస్ఎస్ సైడ్ అయిపోయింది. పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు వేరే వ్యవహారాల్లో మునిగారు. మళ్ళీ 10 ఏళ్ళు తిరిగేసరికి బీజేపీ దేశవ్యాప్తంగా తగ్గిపోతుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చాయి. దాంతో మళ్ళీ ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది పార్టీ. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ ముఖ చిత్రమే బీజేపీ. సో మళ్ళీ సీట్లు తగ్గడం, దేశవ్యాప్తంగా పట్టుకోల్పోతున్నామనే భావనతో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగి కేవలం ఆర్ఎస్ఎస్ పనితీరు, వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ లెవెల్స్ వేరు,
వాళ్ళ రాజకీయ పనితీరు వేరు, వాళ్ళ ఇంటర్నల్ వర్క్ చాలా హార్డ్ వర్క్, చాలా అంటే అది బయటకు కూడా ప్లానింగ్ ఉండదు. ఒక స్ట్రక్చర్ బూత్ లెవెల్లో ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అందరినీ ఎక్కడ ఎలక్షన్స్ జరిగితే అక్కడికి రప్పించారనమాట. అలా హర్యానాలో గెలిచారు. అదే సూత్రాన్ని మహారాష్ట్రలో కూడా అప్లై చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, హర్యానాలోనూ ఉంది, మహారాష్ట్రలోనూ ఉంది. 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, 2 చోట్ల ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అయినా సరే భారీ మెజారిటీలతో గెలిచారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించడం, కొత్త పథకాలు ఇవ్వడం, అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళని రంగంలోకి దిగడం, ప్లస్ పోల్ మేనేజ్మెంట్లో వెళ్ళడం, రాజకీయంగా ప్రత్యర్థుల్లో ఉన్న గట్టి వాళ్ళని చీల్చడం, విభజించడం, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ముందుగా ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు నేను కూడా చెప్పా ఎన్డీఏ గెలవదు మహారాష్ట్రలో అని. నాదేముంది, దేశంలో అత్యంత సర్క్యులేషన్, ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఏంటది, దైనిక్ జాగరణ, దైనిక్ భాస్కర్, దైనిక్ జాగరణ వాళ్ళే చెప్పారు. ఇదిగోండి దైనిక్ భాస్కర్, దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక, వాళ్ళే చెప్పారు 140 కంటే ఎక్కువ రావు మహాయుతికి అని. ఇట్లా ఎవరూ కూడా అంచనా వేయలేకపోయారు. చాణక్య వాళ్ళు కూడా 160 ఇచ్చారు, కానీ అన్నీ కూడా ఎవ్వరూ అంచనాకు అందుకోలేకపోయారు. ఓన్లీ కేకే సర్వేస్ తప్ప, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కేకే సర్వేస్ తప్ప. సో అదే మహారాష్ట్ర అంశాన్ని ఇప్పుడు అన్నిటిలోనూ బ్యానర్ వార్త. మహా విజయం, మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా, 288 స్థానాలకు 233 కైవసం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం, 49 సీట్లతో కుదేలైన ఎంవీఏ కూటమి. జార్ఖండ్ మళ్ళీ ఇండియా కూటమిదే, 81 స్థానాల్లో 56 కైవసం. ఎన్డీఏ కూటమికి 24 స్థానాలకే పరిమితం ఎన్డీఏ కూటమి. ఇది సో దీన్ని ఇట్లా వేశారు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మహాకమలం, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం, మహాయుతికి 80% పైగా సీట్లు. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, మరాఠా యోధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన కలిసి పోటీ చేస్తే ఆ కూటమికి వచ్చిన సీట్లు చీలిక నేత ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో శివసేనకు వచ్చిన సీట్ల కంటే తక్కువ. ఎన్సీపీ చీలిక నేత అజిత్ పవార్ పార్టీకి వచ్చిన సీట్ల కంటే కాస్త ఎక్కువ. ఇంకా ఇంతకన్నా ఎవరు సరిగ్గా రాయలేరు. తర్వాత జార్ఖండ్లో హేమంతం, రెండోసారి సోరెన్, 24 ఏళ్ల సాంప్రదాయానికి తెర, ఇండియా కూటమి హవా, 84 సీట్లలో 56 కైవసం. ఎన్డీఏకు మరోసారి నిరాశ, 24 సీట్లకే పరిమితం. తారుమారైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. జార్ఖండ్లో మళ్ళీ హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఇవే అన్ని పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ అనమాట. మహారాష్ట్రలో మహాయుక్తి సునామీ అని 50% ఓట్లతో అద్భుత విజయం, మహాయుతి 233, మహావికాస్ అఘాడి 49 అని రాశారు. సో ఇది దీనికి సంబంధించింది. దీన్ని పక్కన పెట్టి వేరే అంశాలు మనం చెప్పుకుంటే, మన రాష్ట్రంలో ప్రస్తుతం ట్రెండింగ్ అంశంగా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలా వద్దా. జగన్మోహన్ రెడ్డి గారు అదాని నుంచి 1750 కోట్లు లంచం తీసుకున్నారు. మరి దానికి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అదానిని ప్రాసిక్యూట్ చేయగలరా? చేయలేరు. ఆల్రెడీ అమెరికాలో అతని మీద కేసు నమోదైంది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, అతనికి నోటీసులు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. పోనీ లంచం తీసుకున్నది జగన్ కాబట్టి జగన్ మీద ఏమైనా కేసు నమోదు చేసి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ప్రాసిక్యూట్ చేయాలా అనేది న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు. సో ఇక్కడ వైసీపీ వాళ్ళ అడ్డగోలు వాదన, వితండ వాదన ఒకటి తెర మీదకి వస్తుంది. అదేంటంటే మార్కెట్ ధర కంటే మేము ఏంటది అప్పుడు ఉన్న యావరేజ్ ధర కంటే మేము తక్కువకే కొన్నాం కదా అంటున్నారు. కానీ అది మార్కెట్లో ₹1.99కే దొరికింది, వాళ్ళు ₹2.49 కొన్నారు అనేది ఒప్పుకోవట్లేదు. ₹1.99కే మార్కెట్లో దొరికింది ఆ టైంలో, కానీ వీళ్ళు 2.5 కొన్నారు, ₹2.49 కొన్నారు. అది మాత్రం ఒప్పుకోవట్లే. ఇదిగోండి అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన. యూనిట్ ₹1.99కి దొరుకుతుంటే సెకీతో ₹2.49 ఒప్పందం ఎందుకు? ఎక్కువ ధరకు సౌర విద్యుత్ ఎందుకు కొంటున్నారంటే సగటు ధర కంటే తక్కువ అంటారేంటి? ఇంగితం ఉన్నవారు ఎవరైనా మార్కెట్ ధరతోనే పోలుస్తారు. అది లేదండి. ఈనాడు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి? ఇంగితం లేదు కదా, లేకనే వాళ్ళు ఒక రియాలిటీ షోలో ఉండిపోయారు. వాళ్ళు బతుకుతున్న బతుకులే అబద్ధ బతుకులు, నిజంలో బతుకుతున్నాము అనుకునే అబద్ధ బతుకులు అవి. సో వాళ్ళని మార్చడం కష్టం. అంటే నేను అందరినీ అనట్లేదండి, ఏమనుకోవద్దు, అందరినీ అనట్లే. కొంతమంది తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించడానికి కూడా ముందుకు రాకూడదు. దాన్ని కప్పిపుచ్చడానికి, కవర్ చేయడానికి మనం
స్కూల్స్లో కానీ చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఒక అబద్ధం చెప్పినోడు మళ్ళీ 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 అబద్ధాలు చెప్తూనే ఉండాలి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. తప్పదు, ఎక్కడో దగ్గర దొరికేస్తాడు. అలాగ వీళ్ళు ఫస్ట్ తప్పు చేశారు, లంచం తిన్నారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం. వాళ్ళకు పెద్ద మీడియా నెట్వర్క్ ఉంది, ఎదుటి వాళ్ళ మీద మీడియా నెట్వర్క్ ఉందని ఏడుస్తారు, కానీ వాళ్ళకే పెద్ద మీడియా నెట్వర్క్ ఉంది. ఎదుటి వాళ్ళ సోషల్ మీడియా పవర్ అని ఏడుస్తారు, కానీ వాళ్ళ సోషల్ మీడియానే పవర్ ఎక్కువ. ఎదుటి వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తారని ఏడుస్తారు, కానీ వాళ్ళు చేసేదో గోబెల్స్ ప్రచారం. అది ఎవరైనా అంటే వాడిని కమ్మకులమనో ఎల్లో అనో అదనో ఇదనో వాడే ఏజెంట్ అనో ఈడ ఏజెంట్ అనో చిల్లర కామెంట్స్ చేస్తారు. సో అదంతా కామన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. దాన్ని పెద్ద పట్టించుకోకూడదు. వైసీపీ వాళ్ళని అసలు పట్టించుకోకపోవడం మంచిది. మార్కెట్లో సౌర విద్యుత్ ఉన్న ధర కంటే యూనిట్ ₹0.5 ఎక్కువ ఇచ్చి కొనేలా ఒప్పందం ఎందుకు చేసుకున్నారంటే, గతంలో కొన్న ధర కంటే ఇది తక్కువే తెలుసా అనడం అడ్డగోలు వాదన కాదా? సెకీ నుంచి ఏకంగా 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అప్పటి వైకాపా ప్రభుత్వం ఇలాంటి అడ్డగోలు అతి తెలివి సమాధానమే ఇచ్చి చెప్పింది. ఆ ఒప్పందంలో విద్యుత్ ఉత్పత్తిదారైన అదాని నుంచి 100 కోట్ల ముడుపుల్ని జగన్ పొందారన్న అమెరికా విచారణ సంస్థ కేసు నేపథ్యంలో అధిక ధరకు కొన్న అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చి కీలక ప్రశ్నగా నిలిచింది. సో ఇదన్నమాట, ఇది రాశారు. తర్వాత బాలినేని గారు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి. సో ఆయన నిన్న ఈటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు జగన్ హయాంలో మంత్రులు ఎవరికి స్వేచ్ఛ లేదు, నిర్ణయాలన్నీ కూడా సీఎంఓలోనే జరిగాయి, మాకు రమ్మంటారు సంతకం పెట్టమంటారు అంతే, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరి దగ్గర ఏం తీసుకుంటున్నారో మాకు అసలు చెప్పేవాళ్ళు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే మంత్రులకు స్వేచ్ఛ ఉండేది, ఏదైనా మేమే నిర్ణయం తీసుకొని అక్కడ వైఎస్ గారికి చెప్తే ఆయన దాన్ని ఆలోచించేవాళ్ళు, కానీ జగన్ దగ్గర అలా ఉండేది కాదు, జగన్ దగ్గరే నిర్ణయాలు జరిగేవి, మమ్మల్ని బొమ్మల్లాగా వెళ్ళి సంతకాలు చేయమనే వాళ్ళు, అందుకే ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు 11 ఎందుకు వచ్చాయని అడిగారు కదా. పరిపాలనలో మంత్రులకు స్వేచ్ఛ లేదు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు లేవు, నాయకులకు అపాయింట్మెంట్లు లేవు, కార్యకర్తల కష్టానికి ఫలితం లేదు, కేవలం డబ్బులు ఇచ్చి కొంతమందిని పెంచి పోషించారు, వాళ్ళనే కార్యకర్తలుగా భ్రమపడ్డారు. జెండా 2010, 2011, 2012 నుంచి వైసీపీ జెండా మోసిన కార్యకర్తను పక్కన పెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడిన ఆర్జీవీ లాంటి వాళ్ళని పెంచి పోషించారు. అర్థమైంది కదా. నిజంగా జెండా మోసిన వాళ్ళని వదిలేశారు. వైసీపీ చేసిన తప్పులు 1000 ఉన్నాయి చెప్పాలంటే, కానీ మనం ఎందుకు చెప్పడం? తప్పు చేశారా అని చెప్పినా సరే వాళ్ళు హర్ట్ అవుతున్నారు. ఇంకా అంతకుమించి వాళ్ళని వదిలేయడం మంచిది కదా. వాళ్ళని ఒక రాజకీయ పార్టీగా కూడా చూడడం అనవసరం. ట్రంప్ రాకముందే మీరు వచ్చేయండి, అమెరికా వెలుపలనున్న తమ విద్యార్థులు అధ్యాపకులకు వర్సిటీల సందేశం. కొత్త ప్రభుత్వం విధించే ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు ఉత్కంఠ. జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత అనేక విధానపరమైన నిర్ణయాలు కొన్ని మారే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వలస విద్యార్థుల మీద కూడా ఉంటాయి. అందుకని ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఈలోగా మీరు వచ్చేయండి, బయట ఉన్న వాళ్ళందరూ, బయట దేశాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి అని చెప్పి అమెరికా యూనివర్సిటీలు పిలుస్తున్నాడు. ఇది ఒకటి చూడొచ్చు. తర్వాత దూసుకొచ్చిన ముత్యం. అనంతపురం జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 8 మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం. ఎంత దారుణం అండి. ఈ ఆర్టీసీ బస్సులు, టిప్పర్లు హైవే ఎక్కితే ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా కొడతారు, చిన్న చిన్న వాహనాలను బలి తీసుకుంటారు. విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్ ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన 4 నగరాల్లో చోటు. ముంబై, సూరత్, వారణాసి సరసన మన విశాఖపట్నం. ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్న నీతి ఆయోగ్. బీఈడీ కేటగిరీ బి సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం. రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్లో తీవ్ర జాప్యం జరుగుతుందంట, అదొకటి రాసుకొచ్చారు. తర్వాత మలి సంధ్యలో మరో జీవితం, తోడు కోసం ఒంటరి పెద్దల స్వయంవరం, మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా అడుగులు, మనసు తెలుసుకొని బంధంతో ముడివేస్తున్న సరికొత్త వేదికలు. ఎస్, నిజమే. వయసు మీరిన వాళ్ళకి more than 60, more than 50 ఆ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చూసాం మనం, చాలామందిని దగ్గర నుంచి చూసాం. ఇదిగోండి బాలినేని గారి ఇంటర్వ్యూ. తర్వాత అధిక ధరకు ఎందుకంటే అడ్డగోలు వాదన, వాళ్ళు చేసేదే అడ్డగోలు వాదన. అక్క టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన సదస్సు అనంతరం పోలీసుకు చెప్పిన విద్యార్థినులు. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన
తల్లిదండ్రులు. సో ఇది చాలా ఇంపార్టెంటు. ప్రతి తల్లిదండ్రుల్లో కూడా, ప్రతి పేరెంట్స్, ముఖ్యంగా తల్లి. మనం చూసాం భగవంత్ కేసరి సినిమాలో కూడా బాలకృష్ణ గారు చెప్తారు ఒక సీన్లో. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ ఒక్క సీన్ ఒక ఎత్తు మహిళలను బాగా ఆకట్టుకుంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇంట్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఖచ్చితంగా చెప్పండి. వారానికి ఒక రోజైనా చెప్పండి. స్కూల్కి రెడీ చేస్తున్నప్పుడు, స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదో టైంలో చెప్పండి. చెప్పడం మస్ట్ ఇంపార్టెంట్. వారానికి ఒకసారి చెప్పాలి. ఒకసారి చెప్పాం కదా ఇంకా తెలుసులే అని వదిలేయకూడదు. ఎందుకంటే రోజులు బాలేవు, చాలా చెత్తగా ఉన్నాయన్నమాట రోజులు. ఎవరు ఏ రూపంలో వస్తున్నారో తెలియట్లేదు. స్కూల్స్లో టీచర్లే, మొన్న ఒకటి చూసాం మనం కొండపి నియోజకవర్గంలో టంగుటూరు దగ్గర, ఒంగోలు పక్కన ఒక ఘటన. స్కూల్లో టీచర్ అఘాయిత్యం చేశాడు. ఇక్కడ కూడా స్కూల్లో టీచరు బ్యాడ్ టచ్ చేస్తున్నాడంట ఎక్కడెక్కడో. అందుకే ఎవరు ఏ రూపంలో ఉంటారో చెప్పలేం కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రజాసేవకే జస్టిస్ లక్ష్మణరావు విశ్రాంతి జీవితం అంకితం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్విఎన్ భట్టి. వైకాపా పాలకుల పాపం, పర్యాటకుల శాపం. వాళ్ళు ఏం పాపం చేయలేదులే, అన్ని శాఖల్లోనూ పాపాలు చేశారు. సజ్జల భార్గవరెడ్డికి పోలీసులు నోటీసులు. కూటమి నేతలపై అనుచిత అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో వైకాపా సామాజిక మాధ్యమం పూర్వ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి, జగన్ సమీప అర్జున్ రెడ్డికి వైఎస్ఆర్ జిల్లా పోలీసులు నోటీసు ఇచ్చారంట. పక్కా ప్రణాళికతోనే చంద్రబాబుపై రాళ్లదాడి. 17 మంది నిందితుల గుర్తింపు, 4 అరెస్టు. వివరాలు వెల్లడించిన ఏసీపీ తిలక్. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నందిగామలో ఆయనపై జరిగిన రాళ్ల దాడి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. రాళ్ల దాడి అక్కడేంటి, చాలా చోట్ల చేశారు. భీమవరం దగ్గర కూడా చేసినట్టున్నారు, ఎర్రగొండపాలెంలో చేశారు, కొండపులో ట్రై చేశారు. రాళ్ల దాడి చాలా చోట్ల వాళ్ళు ప్లాన్డ్గా రాళ్ల దాడికి వెళ్ళారు. అదో రాజకీయం, వైసీపీ వాళ్ళు సృష్టించిన రాజకీయం. ప్రతిపక్ష నేత మీద రాళ్ల దాడి చేయించడం. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపునిస్తే రాళ్లదాడి చేయండి వైసీపీ వాళ్ళ మీదని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో తడిసి చచ్చిపోతారు వాళ్ళు. రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు, అందుకే అక్కడికి వచ్చారు. హష్ మనీ కేసులో ట్రంప్నకు భారీ ఊరట. శిక్ష నిరవధికంగా వాయిదా. ఎగ్జిట్ పోల్స్కు 50% మార్కులే. మహారాష్ట్ర అంచనాల్లో విఫలం. జార్ఖండ్ విషయంలో మహారాష్ట్ర అంచనాల్లో సఫలం, జార్ఖండ్ విషయంలో విఫలం. పాపం కేకే సర్వే గురించి వీళ్ళు ఎవరు రాయట్లా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు. ఇప్పుడు కేకే ఎంత బాగా సక్సెస్ అయ్యాడుగా, కేకే గురించి అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఎవరు రాయట్లేదు. మానవత్వమే సత్యసాయి మతం. సరే, ఈనాడు అయిపోయింది. సాక్షి చూద్దాం. సాక్షిలో ఇది వచ్చింది. తర్వాత సంక్షేమ హాస్టల్ గురించి ఒకటి రాశారనమాట. సంక్షేమ హాస్టల్లో 3 నెలలుగా మెస్ ఛార్జీలు విడుదల చేయని సర్కారు, అప్పులు చేసి అరకొరగా సరుకులు కొంటున్న వార్డెన్లు. వీళ్ళు సంవత్సరం మొత్తం మీద గట్టిగా 20 కోట్లు 25 కోట్లు బడ్జెట్ ఇవ్వలేదు. వీళ్ళు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. మొన్న బడ్జెట్లో 100 కోట్లు 101 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశారు సంక్షేమ హాస్టల్స్ కోసం. ఈ కొత్త ప్రభుత్వం 101 కోట్లు ఇస్తే వీళ్ళు 20 కోట్లే ఇచ్చారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో. వీళ్ళు కూడా సంక్షేమం గురించి రాయడమే. సరే, ఎనీవే సంక్షేమ హాస్టల్స్లో నేను ఆల్రెడీ మొన్న చెప్పాను, తరాలు మారిన సంక్షేమ హాస్టల్స్ అనేవి మారవు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఈ ప్రభుత్వ బడులు మేబీ మారితే మారొచ్చు కాక, ఆ డోనర్స్ రావడము, బల్లలు వేయడమో, లేదంటే బుక్స్, యూనిఫామ్స్, బిల్డింగ్లు ఇవన్నీ ఇస్తే ఇవ్వచ్చు కాక. కానీ హాస్పిటల్స్ ఎప్పటికీ మారవు. గుంటూరు జీజీహెచ్ చూడండి, నా చిన్నప్పటి నుంచి అది అలాగే ఉంది, ఏమాత్రం మార్పు లేదు. మేబీ బిల్డింగ్స్ పెరిగితే పెరగచ్చు, కానీ మెయింటెనెన్స్ అలాగే ఉంటుంది, మారదు. దానిలో కరప్షన్ అలాగే ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే అటెండర్కి ఒకప్పుడు 5 రూపాయలు, ఇప్పుడు కాస్త ఒక 25 రూపాయలు 30 రూపాయలు. ఏ ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇట్లా చిన్నవి బోల్డ్ ఉంటాయన్నమాట. ప్లస్ మెయింటెనెన్స్ బాగుంది. ఇది కూడా అంతే, హాస్టల్స్ కూడా అంతే. మా చిన్నప్పుడు ఏంటి, మా తండ్రుల చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. హాస్టల్స్ కూడా మారవు. డోర్లు, తుప్పు పట్టిన డోర్లు, విరిగిపోయిన కిటికీలు, పని చేయని ఫ్యాన్లు, తుప్పు పట్టినవన్నీ, అంటే ఇంకా లేని చెత్త అంటూ ఉండదు. మళ్ళీ నిధులు ఏమైనా తక్కువ, సంక్షేమ హాస్టల్స్కి నిధులు ఎక్కువగానే ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా హాస్టల్ విజిట్ చేయండి, చండాలంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వ్యవస్థలో ఉన్న పేరుకుపోయింది, అలా మొదటి నుంచి ఉండిపోయింది. దాన్ని ఎవరు మార్చలేకపోతున్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాల్సిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమిస్తున్నట్టు మోదీ ప్రకటించాలి. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి డిమాండ్, మంచి డిమాండ్.
శైలిలో విలీనం చేస్తానని వాళ్ళేగా అన్నారు, కేంద్ర ప్రభుత్వమేగా లీకులు ఇచ్చింది, కాబట్టి విలీనం చేయాలి. ఏజెన్సీ గజగజ. తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం అంటండి, జాగ్రత్తగా ఉండండి. సామాన్యులకు 1 సీటు, ఎక్స్ప్రెస్ రైళ్లలో మరో 2 జనరల్ కోచ్లు. రైల్వే శాఖ నిర్ణయం. అదనపు LHB కోచ్ల సరఫరా ప్రారంభం. ఈ నెలలో దక్షిణ మధ్య రైల్వే జోన్కు 165 కోచ్లు. వచ్చే 2 ఏళ్లలో 1000 వరకు వచ్చే అవకాశం. సో జనరల్ కోచ్ల్లో ప్రయాణికులు మామూలుగా ఉండదు. అది ఏదో తిరణాల్లో కుంభమేళాలో ఒకరి మీద ఒకరు ఎక్కి స్నానాలకు వెళ్తున్నట్టు, లైన్లో వెళ్తున్నట్టు జనరల్ కోచ్ల్లో అలా ఉంటారనమాట. డోర్లు పట్టుకొని వేలాడుతూ, ఒక 4 కూర్చోవాల్సిన చోట 6 కూర్చొని నిల్చొని, పైన పడుకోవాల్సిన చోట కూడా ఒక 5-6 కూర్చొని చాలా ఇబ్బందికరంగా ఉంటాయి జనరల్ కోచ్ ప్రయాణాలు. సో అందుకని జనరల్ కోచ్లు పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి పెంచుతున్నారనమాట. అది రాశారు సాక్షిలో. ఇవన్నీ సాక్షి అంశాలు. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో జగన్పై PC యాక్ట్, అమెరికా కేసుపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన, విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అదానీ 1750 కోట్ల లంచం ఇచ్చారని ఛార్జ్షీటు, న్యాయ సలహా కోరిన కూటమి ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరాలన్న యోచన. ఇది జగన్ మీద కేసు నమోదు చేసి జగన్ని ప్రాసిక్యూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. లంచం తీసుకున్న కేసులో అది చాలా ఇంపార్టెంట్. సో అదే అంశాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకులో రాశారు. అదేంటంటే, జగన్ జుట్టు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉంది, జగన్ ఒక పెద్ద ఆర్థిక నేరంలో నేరుగా రెడ్ హ్యాండెడ్గా ఒక రకంగా దొరికిపోయినట్టే, కాబట్టి జగన్ని రాజకీయంగా పతనం చేసే అవకాశం ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉంది. మరి చేస్తారా, లేదంటే అదానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఈ కేసులో కాంప్రమైజ్ అవుతారా అనే కోణంలో రాసుకొచ్చారు. కీలకమైంది. తర్వాత వైసీపీకి జయమంగళ గుడ్ బై. కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. ఆయన రాజీనామా చేసిన ఎమ్మెల్సీనేమో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తారు. అది మనం 10 రోజుల కిందటే చెప్పుకున్నాం. AP 175 ఛానల్లో 10 రోజుల కిందటే నేను చెప్పాను. రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసే ఉంటుంది. జయమంగళ వెంకటరమణ గారు ఇదిగోండి, అందరికీ నమస్తే అండి. గారికి ఎమ్మెల్సీ పదవి రాబోతుంది. ఎలా అంటే, దానికి వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఒక నాయకుడు త్యాగం చేయబోతున్నారు. అది సో దీన్ని కొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలంటే, అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ గారు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు, ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా పదవులు ఉన్నవాళ్ళు పార్టీలు మారుతుంటే ముందుగానే మీ పదవులకు రాజీనామా చేసి రావాలి అనే కండిషన్ పెడుతున్నారు కదా. సో రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారు అండ్ మోపిదేవి వెంకటరమణ గారు కూడా పదవులకు రాజీనామా చేసే పార్టీలు మారారు. అలాగే ఇతర ఎమ్మెల్సీలు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. సో ఇది నేను 10 రోజుల కిందట చెప్పాను. నవంబర్ 13వ తేదీనే చెప్పాం మనం. సో అదే జరుగుతుందన్నమాట. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అది బాలినేనికి ఇస్తారు. మేబీ ఒక 4-5 నెలల్లో లేదా ఈ నెలలోనే ఉండొచ్చు అన్నమాట. తర్వాత బాబుపై దాడి కేసులో 4 అరెస్ట్ అని రాశారు. ఇది ఒకటి చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో లోపల పేజీల్లో ఇంకేమున్నాయి? డయాఫ్రమ్ వాల్ జనవరిలోనే, నిర్మాణ బాధ్యతలు బాబర్కు అప్పగించండి, కేంద్రానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేయాలంటే 2025 జనవరి మొదటి వారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అమెరికా, కెనడాలకు చెందిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ స్పష్టం చేసింది. మంచిది. అన్నదాతకు తప్పని తిప్పలు, ప్రతి గింజ కొంటామని కూటమి వాగ్దానం, అమలుకు అడ్డంకిగా మారిన సాఫ్ట్వేర్, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన రాహిత్యం. విజయవాడలో బిజినెస్ ఎక్స్పో 2024 29న ప్రారంభించనున్న చంద్రబాబు.
సో చిన్న చిన్న బిజినెస్లు ఏ విధంగా చేయొచ్చు, ఎటువంటి వ్యాపార అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పడానికి 29వ తేదీన 2 రోజుల పాటు బిజినెస్ ఎక్స్పో జరుగుద్దంట. 3 రోజుల పాటు. ఏపీలో ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటుకు కేంద్రం హామీ, మోదీ బాబు నాయకత్వంలో దేశానికి మంచి భవిష్యత్తు, కొండపల్లి. సో ఇది ఆంధ్రజ్యోతి అంశాలు. తర్వాత ఆంధ్రప్రభలో చూసుకుంటే కొత్త సీఎం ఎవరు, ఫడ్నవీస్కి అవకాశాలు ఎక్కువ. ఎస్, దేవేంద్ర ఫడ్నవీస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జార్ఖండ్లో మళ్ళీ సోరెన్, ఉప ఎన్నికల్లో అటు ఇటు. యూపీ, ఎంపీ, రాజస్థాన్లో బీజేపీ విజయం, కర్ణాటకలో 3కు 3 కాంగ్రెస్ కైవసం. కుమారస్వామికి భంగపాటు, కొడుకు వాటమి. బెంగాల్లో మమతాదే పైచేయి, పంజాబ్లో ఆప్ ఆధిక్యం, నాందేడ్లో లోక్సభ మళ్ళీ కాంగ్రెస్కే. వయనాడులో భారీ మెజార్టీ వచ్చింది ప్రియాంక గాంధీకి. తొలి పోటీలోనే రాహుల్ రికార్డును అధిగమించిన ప్రియాంక. పార్లమెంట్లో గాంధీ కుటుంబం, లోక్సభలో అన్న, చెల్లి, పెద్దల సభలో తల్లి. బుడమేరు లీకేజీలు, మళ్లీ ప్రమాద ఘంటికలు. ఇటీవల పూడ్చిన గంటల్లో లీకేజీలు, కవ్వులూరు పొలాల్లోకి చేరుతున్న నీరు, కుంగిపోతున్న బుడమేరు కట్ట. ఏదో తాత్కాలికంగా అప్పుడు గండి పూడ్చారు, అది శాశ్వతంగా పూడిస్తే బాగుండు. వరద అయిపోయింది కదా, ఇంకా గండుల జోలికి వెళ్ళకూడదు అనుకున్నారేమో, కానీ తాత్కాలికంగానే పూడ్చారు. దాన్ని శాశ్వతంగా చేస్తే బెటర్ అన్నమాట. అదొకటి ఇచ్చారు. తర్వాత స్మార్ట్ సిటీలకు కొత్త జవజేవాలు, నగరాల నవీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. పట్టణాల్లో GIS ఆధారిత మాస్టర్ ప్లాన్ అమలు. ఇవన్నీ రాసుకోవడానికి బాగుంటాయి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? స్మార్ట్ సిటీలకు కొత్త డబ్బులు ఎక్కడ ఉన్నాయి? డబ్బులు. సో ఇవి ఆంధ్రప్రభలో అంశాలు. ఈనాడులో కూడా ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసుకున్నాం కదా. ఈనాడులో లోపల పేజీ ఏది మిస్ అవ్వలేదుగా. మహాయుతికి మరువలేని విజయం, ముఖ్యమంత్రి ఎవరు, ఇవన్నీ కూడా కాలక్రమేణా తెలుస్తాయి. మర్చిపోయా, ఇప్పుడు ఎవరు ఓడిపోయినా సరే ఈవీఎంల వల్లనే ఓడిపోయాము అని చెప్పడం అలవాటు కదా. కాబట్టి మహారాష్ట్రలో కూడా అదే వాదన తెర మీదకి వచ్చింది. ఇది మాకు ప్రజలు ఇచ్చిన అపజయం కాదు, ఇది ఈవీఎంల వలన ఎందుకు ఓడిపోయామనేది తెలియాలి, ఇది నిజమైన ఎన్నిక కాదు, నిజమైన రిజల్ట్స్ కాదు అనేది మహావికాస్ అఘాడీ వాళ్ళు చెప్తున్నారనమాట. వాళ్ళు కూడా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొన్న హర్యానాలో కూడా అదే జరిగింది కదా. తర్వాత అసాంఘిక కార్యకలాపాల మీద డ్రోనాస్త్రం, కాకినాడ శివారులో మందుబాబులను గుర్తించి కేసు నమోదు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు డ్రోన్లను అస్త్రంగా వినియోగించుకుంటున్నారంట. టౌన్స్లోను, సిటీస్లోను, ఖాళీ ప్రాంతాల్లో ఎక్కువగా మందుబాబులు మందు తాగడానికి వెళ్ళి అక్కడ అల్లర్లు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని కాకినాడ పోలీసులు డ్రోన్లతో గుర్తించి పట్టుకోవడం మంచి విషయం. తర్వాత కొరమీను సంరక్షణకు కొత్త ప్రాజెక్టు, 15 కోట్లతో 30 ఎకరాల్లో తెలంగాణలోని ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు. బాగానే ఉంది. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. సింపుల్గా షార్ట్కట్లోనే చెప్పాను. ఇంకా కీలకమైన అంశాలు ఏమున్నాయో చూసి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో మన చిన్న ఈ బిజినెస్ ప్రమోషన్స్ ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసే వెళ్ళండి. చివరి వరకు చూసాము అని ఒక కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.